బాల్యమిత్ర సేవ ట్రస్ట్ సమాజ సేవలు చేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తుండడం అభినందనీయమని బుర్రిపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శనగపల్లి ఉమామహేశ్వరరావు అన్నారు. తెనాలికి చెందిన పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలోని బాల్యమిత్ర సేవ ట్రస్ట్ గురువారం మండల గ్రామం బుర్రిపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాదక ద్రవ్యాల నిరోధ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు శనగపల్లి ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఇదే వేదికపై బాల్యమిత్ర సేవ ట్రస్ట్ సౌజన్యంతో పొన్నూరు భాస్కర్ పాఠశాలలోని 5వ తరగతికి తెల్ల బోర్డులు అందించారు. ఎల్ఐసి ఏజెంట్ బీటీవీఎస్ నారాయణ పాఠశాలకు ప్లాస్టిక్ కుర్చీలు బహుకరించారు. ముఖ్య అతిథిగా హాజరైన గద్దె శంకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని, మాదక ద్రవ్యాల జోలికి పోకూడదని సూచించారు. అంగికేర్ల ప్రసాద్ సేవ ట్రస్ట్ కార్యకలాపాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో సత్యవేద కుమారి, ఏవి ప్రసాద్ బాబు, ఏ వెంకటేశ్వరరావు, జి మల్లేశ్వరి, వి పద్మావతి, పి నాగజ్యోతి, ఈ రాణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొర్రిపాలెంనకు శ్రీయుత బీటీవీఎస్ నారాయణ గారు 9 కుర్చీలను బహూకరించడం జరిగింది. అదేవిధంగా మాకు బంధువులైనటువంటి పొన్నూరు భాస్కర్ ఆయన మంచి హృదయంతో విద్యార్థుల పట్ల ప్రేమతో విద్యార్థులకి ఉపయోగపడేటటువంటి 5 3x4 సైజు బ్లాక్ బోర్డ్స్ను 1 సైడ్ మార్కర్ పెన్తో రాసే విధంగా, సెకండ్ సైడ్న చాక్ పీస్తో రాసే విధంగా 7,000 రూపాయల విలువైనటువంటి బ్లాక్ బోర్డ్స్ను ప్రజెంట్ చేయటం జరిగింది. వీరిరువురికి కూడా మా పాఠశాల విద్యార్థుల తరపున, ఉపాధ్యాయులందరి తరపున కృతజ్ఞతాభినందనలను అర్పించుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు జరుగుతున్నట్టు కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బురిపాలెం ఏరియాలో జరుగుతుంది. నేను బాల్యమిత్ర సేవా ట్రస్ట్ తరపు నుంచి వచ్చాము. నా పేరు గద్దె శంకర్రావు. ఈరోజు ఈ కార్యక్రమానికి డ్రగ్స్ నిర్మూలన అనే కార్యక్రమం మీద మేము ఒక అవగాహన సదస్సు చేయడానికి ఇక్కడికి వచ్చాము. దాని మీద పిల్లల భవిష్యత్తు ఎటువంటి నిరోధక వాళ్ళకి ఆ డ్రగ్స్ మాఫియాలో ఇరుక్కోకుండా, వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా, వాళ్ళ తల్లిదండ్రుల వైపు నుంచి కూడా అలాగే వాళ్ళకి చెప్పే విధంగా, అలాగే పిల్లలకు కూడా మేము చెప్పాల్సినటువంటి ప్రోత్సాహకాలు, వాటి విలువల గురించి కూడా డ్రగ్స్ మీద వాళ్ళకి లేని అవగాహన మేము కల్పించి అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దు అనేటువంటి ఒక విధానంతో మేము ఇక్కడ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా దీనికి చక్కగా వినడం జరిగింది. ఈరోజు ఈ డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమం యావత్ భారతదేశం సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ గారే ప్రారంభించడం జరిగింది. ఆ యాప్ ద్వారా కూడా చాలామందిని దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాటి గురించి విలువలు తెలుసుకోమని చెప్పడం కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకొని పిల్లలకు కూడా ఉద్దేశపూర్వకంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఇది మొదటిసారిగా మా యొక్క బాల్యమిత్ర సేవా ట్రస్ట్ తరపున చేయడం జరుగుతుంది. మరలా ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకొకసారి కాదు కూడా అవసరం ఉన్న వరకు ఎక్కడైనా సరే దీన్ని మళ్ళా ఇదే కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తూ జిల్లా పరిషత్ హై స్కూల్కి మేము బాల్యమిత్ర సేవా ట్రస్ట్ ద్వారా ఇక్కడికి వచ్చి ఉన్నామండి. నా పేరు బీటీవీఎస్ నారాయణ. ఇక్కడ మొన్న యాక్చువల్లీ వేరే పని మీదనే వచ్చాను. ఇక్కడ స్పందన పిల్లల బిహేవియర్ అంతా నాకు నచ్చి ఇక్కడ ఏం అవసరమైందని చెప్పి మన హెచ్ఎం గారిని అడిగితే వారు 2 వాంటింగ్స్ చెప్పారు. ఆల్రెడీ మొత్తం 3 వాంటింగ్స్ అయితే ఒకటి బ్లాక్ బోర్డ్స్ అడిగారు. బ్లాక్ బోర్డ్స్ ఆల్రెడీ మా మిత్రుడు భాస్కర్ గారు స్పాన్సర్ చేస్తా అని చెప్పి ఆమోదం తెలియజేశారని చెప్పి అన్నారు. ఇంకా ఏమున్నాయి మాస్టర్ నేను అడిగితే కుర్చీలు కావాలండి, టేబుల్స్ కావాలన్నారు. ఎమ్మడే నేను కుర్చీలు మంచి క్వాలిటీ మీరు తీసుకోండి మాస్టారు, నేను వచ్చే పరిస్థితుల్లో బిజీగా ఉన్నాను కాబట్టి రిక్వెస్ట్ చేసి వారికి నచ్చినవి కుర్చీలు తీసుకోండి అని చెప్పి ఫోన్పే ద్వారా అమౌంట్ పంపించడం జరిగింది. వారు నేను అనుకున్న దానికన్నా కూడా మంచి క్వాలిటీ తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. వారికి సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ పిల్లలు కూడా చక్కగా డిసిప్లిన్గా బాగా చదువుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు కూడా వీళ్ళ చేత మా వాసికల వనితా ఆంధ్ర బ్యారిస్ ద్వారా సీడ్ బాల్స్ చేయించుకున్నాము. పిల్లలు అయితే యాక్చువల్లీ మర్చిపోయింటారు నాకు. ఆ రోజు కూడా చక్కగా చేశారని మా మేడం గారు చెప్పారు. వారి కోఆపరేషన్ ఎక్సలెంట్. అలాగే ఈరోజు కూడా వద్దని చెప్పి తను ప్రయత్నం చేసింది, కానీ మొన్న యాక్సిడెంట్ ఇచ్చి తను రాలేని పరిస్థితిలో ఉండి పిల్లలకి తన విషెస్ చెప్పమని, అంతకుముందు మీరు ఇచ్చిన సహాయ సహకారాలు మర్చిపోలేనిది, మరవలేనిది అదే స్కూల్ కదా అని నన్ను అడిగారు. కాబట్టి పిల్లలందరికీ కూడా వారి ద్వారా ఆశీస్సులు అందిస్తున్నాను. ఇంకా ముందు కూడా చక్కగా బాగా చదువుకొని మేము ఓల్డ్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్లాగా ఏర్పడి గత 50 సంవత్సరాల క్రితం మేము చదువుకున్న వాళ్ళందరము కూడా కలిసి ఏకతాటిగా ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఎలా అయితే చేస్తున్నామో సమాజ సేవ, మీరందరూ కూడా మంచి ప్రయోజకులుగా మారి చక్కటి విద్యాబుద్ధులు మాస్టర్ల దగ్గర నేర్చుకొని మీరు కూడా మీ స్నేహాన్ని మరవక, స్కూల్ని మరవక, ఊరిని మరవక చక్కగా